గౌరవనీయులైన ఆండాల్ మేడం గారికి, భాస్కర్ సార్ గారికి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు నేను మంచి పాపను తీసుకున్నానంటే అది మేడం దయ వల్లే. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన కాడి నుంచి ఈ హాస్పిటల్ అడుగు పెట్టినప్పుడే నాకు కొంచెం దేవాలయం లాగా ఉండేది. ఫస్ట్ నుంచే బేబీతో టాక్ టు బేబీ చేసి 9 months నేను జాబ్ చేశాను. మార్నింగ్ వచ్చినప్పటి నుంచి బేబీ కొంచెం నీరసంగా ఉండేది మేడం. మార్నింగ్ టైము అప్పుడు ఇంటికాడే చెప్పేదాన్ని, మనం జాబ్కి వెళ్ళాలి, మనం జాబ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళిందాక నీకు నీరసం అంతా ఏమి ఉండకూడదు, కళ్ళు తిరగకూడదు, బాగుండాలి అని బేబీకి పొట్ట మీద చేయి పెట్టుకుని మరీ చెప్పేదాన్ని మేడం. చెప్పుకుంటా అట్లాగే ఇక్కడికి జాబ్కి వచ్చేసేదాన్ని మేడం. జాబ్కి వచ్చి ఇంకా ఈవినింగ్ దాకా అసలు ఉండదు. మామూలుగా అంతా బాగా చేసుకునేదాన్ని, బాగా మాట్లాడుకునేదాన్ని. మధ్యలో కానీ ఫుడ్ కానీ మొత్తం అంతా వామిటింగ్స్ కానీ లేవు, నాకు అసలు ఏ సిమ్టమ్స్ లేవు. టాక్ టు బేబీ ఫస్ట్ నుంచి బాగా చేశాను నేను. 3rd month 5th month వచ్చేసరికి బేబీ మూమెంట్ బాగా ఇచ్చింది. టాక్ టు బేబీ వల్ల చాలా నేను ఫస్ట్ నమ్మేదాన్ని కాదు టాక్ టు బేబీని. ఇది చేస్తే నిజంగా కదులాడతారా అనేది అనిపించేది నాకు. వీడియోస్ అవన్నీ బాగా చూసేదాన్ని, నిజంగా కదులాడతారా. అప్పుడు నా బేబీ ఎప్పుడైతే రెస్పాండ్ ఇచ్చిందో అప్పుడు అవును ఇది నిజమే అనేది బాగా నమ్మాను. నాకు బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉండింది. అందరు అడిగేవాళ్ళు బ్లడ్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటే డెలివరీకి చాలా కష్టము అనేది. నాకు డెలివరీ కష్టం కాదు, ఆండాల్ మేడం ఉన్నారు, నాకు చేస్తారు అనేది గట్టిగా చెప్పేదాన్ని నేను వాళ్ళకి. బ్లడ్కి సంబంధించిన నా శక్తి నేనేం చెయ్యాలో అవన్నీ బాగా చేస్తాను, మిగతాది మేడం చేస్తారు అని మొత్తం డైట్ అదంతా బాగా తీసుకునేదాన్ని. అందరిని అడిగేదాన్ని ఏమేమి తీసుకుంటే బ్లడ్ బాగా పెరుగుతుంది, ఏదైనా ఇది తక్కువైతే ఏదైనా తగ్గుతుందా అని. లేదు అన్నీ చెప్పేవాళ్ళు అందరూ. డైట్ కానీ మొత్తము ఆ డైట్ తీసుకున్నాను. ఆ మంత్లోనే నాకు బ్లడ్ పర్సంటేజ్ అనేది బాగా పెరిగిపోయింది. మేడం అడిగారు ఇక్కడికి వచ్చినప్పుడు, ఎంత ఉంది నీకు బ్లడ్ పర్సంటేజ్? మేడంకి ఎంత గుర్తుంది నాకు బ్లడ్ తక్కువ అనేసి. మేడం అడిగారు కాబట్టి నేను ఖచ్చితంగా పెంచుకోవాలి నా బిడ్డ కోసము అనేది నేను గుప్లో పెట్టుకొని అన్నీ చేసి బ్లడ్ పర్సంటేజ్ అనేది బాగా పెంచుకున్నాను. వీడియోస్లో యూట్యూబ్లో ఎక్కువగా బ్లడ్ పర్సంటేజ్ ఎంత తక్కువగా ఉండేవి చెప్పారో అవే విన్నాను మేడం. నేను ఎక్కువగా అవి విని ఎట్లా అయినా ఇంతుంటే చాలు అనేది నేను బాగా తీసుకున్నాను. బ్లడ్ బాగా పెంచుకున్నాను. ఏ సిమ్టమ్స్ ఏమీ లేకుండా హ్యాపీగా 9 months బాగుండింది మేడం మా బేబీ. ప్రతి ఒక్కదానికి సాంగ్ పెట్టినా కానీ చాలా సాంగ్స్ పెట్టాను. ఫస్ట్ 6th month ఏ సాంగ్కి రెస్పాండ్ కాలేదు, ఒక్క సాంగ్ మాత్రమే రెస్పాండ్ అయ్యింది. అయ్యో బేబీకి సిసింద్రిలో సాంగ్ మేడం. బేబీకి ఇంత తెలివితేటలా లోపల ఉన్నప్పుడే అనేది బాగా అనిపించింది, నాకు అర్థమైంది. ఇంక రోజు అదే సాంగ్ పెట్టి వినిపించేదాన్ని. ఆ తర్వాత పొంగ కొన్ని బొమ్మల సాంగ్స్ అవన్నీ పెట్టానమాట. అవన్నీ ఇప్పుడు మా పాప అయితే ఆ బొమ్మల సాంగ్స్ పెడితే గమ్ముగా అయిపోద్ది మేడం. ఏడుస్తా ఉండింది అనుకో, ఆ బొమ్మల సాంగ్స్ పెట్టామనుకో ఏడు పాపేసి మరీ వింటది. ఇప్పుడు టీవీ పెట్టామనుకో ఎవరైనా మాట్లాడుతున్నట్టు గాని అవి టీవీ గాని గమ్ముగా చూస్తా వింటది మేడం. ఇప్పుడు ఎవరైనా చూడడానికి వచ్చారు పాపని, వాళ్ళని డిస్టర్బెన్స్ చేయకుండా నిద్రపోతున్నా గానీ గొంతిని కళ్ళు తెరిచి మరి వాళ్ళు చూసైనా సరే మళ్ళీ నిద్రపోతుంది మేడం. అంత మంచి తెలివితేటలు వచ్చాయి మేడం పాపకి. నేను కడుపులో ఉన్నప్పుడు కానీ అనుకునేదాన్ని మేడం, మా సార్ లాగా ఉండాలి పాప అనేది. అట్లాగే మా సార్ లాగే పుట్టింది. ఆండాల్ మేడం లాంటి మంచి తెలివితేటలతో ఉండాలి అనేది గట్టిగా చెప్పుకోండేదాన్ని మేడం. ఇప్పుడు ఏదైనా చెప్పినా గానీ వెంటనే రెస్పాండ్ అవుతుంది. ఏడుస్తా ఉంటది, అమ్మ ఏడవకూడదమ్మా అని చెప్పినా గానీ కొంతసేపు ఆపేస్తుంది. ఎక్కువసేపు నిద్రపోతుంది, బాగా ఏడిపించదు. ఫీడింగ్ కోసం మాత్రమే ఏడుస్తుంది. మామూలప్పుడు బాగుంటది. ఆండాల్ మేడం దాకా బాగా మంచి తెలివితేటలతో ఉండాలమ్మా నువ్వు అని చెప్తే నవ్వుతా ఉంటది మేడం అసలు. ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు నిద్రపోతా ఉండింది అనుకో, మళ్ళీ వాళ్ళు వచ్చారమ్మా నీకోసం నిన్ను చూడడానికి వచ్చారు అని చెప్పినప్పుడు గానీ లేచి నవ్వుతుంది మేడం. నవ్వి కొంచెం అట్లా చేతులు అట్లా కాళ్ళు అట్లా కదిలిస్తుంది అనమాట. అంత మంచి తెలివితేటలు ఉన్నాయి మేడం మా పాపకి. ఇప్పుడే ఇంత తెలివితేటలు ఉన్నాయి, ఇంకా ఎదిగే కొద్దీ ఇప్పటి నుంచి. అందుకని స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇట్లా అల్లరి చేయకూడదు, అవన్నీ స్కూల్ గురించి అందరు బంధువులతో కలిసి ఉండాలి అన్ని ఇప్పటి నుంచే చెప్తున్నాను మా బేబీకి. అసలు ఫస్ట్ రోజు పుట్టినరోజే అయితే మా పిన్ని మాటలు చెప్పింది, ఏడుస్తా ఉండేది. మాటలు చెప్తా ఉంటే గమ్ముగా అయిపోయేది. ఏందిరా చిన్న పాప ఫస్ట్ రోజే మాటలు వింటుంది, ఏడు పాపేస్తుంది అని ఆశ్చర్యం నాకు. తర్వాత 2వ రోజు ఇంకో పిన్ని చెప్పింది మాటలు. 2వ రోజుకి ఇంత తెలివితేటలు వచ్చాయింది నా బిడ్డకి, నాకు లేవే ఈ తెలివితేటలు, మా అమ్మగారు నాకు ఇలా చెప్పుంటే నాకు ఇంకా మంచి తెలివితేటలు వచ్చిండేదే
అనిపించింది. ఇప్పుడు ఎక్కువ ఏడుస్తూ ఉండిందంట మేడం. ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారంటే ఖచ్చితంగా ఏడుపు ఆపేస్తుంది. మాటలు కావాలి బాగా. పొట్టలో ఉన్నప్పుడు మాటలు విని 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 ఎక్కువ మాటలు. ఇప్పుడు డెలివరీ ఎట్లా ఉండింది? డెలివరీ గురించి ఏం అనుకున్నావు? భయం? డెలివరీ గురించి అయితే మేడం ఫస్ట్ నుంచి అండల్ మేడం ఉన్నారు, అండల్ మేడం చూసుకుంటారు అనేది ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉండేది మేడం. ఫస్ట్ నుంచి అందరూ నాకు హెల్ప్ చేస్తారు, ఇక స్టాఫ్ అందరు గాని. ఎట్లయినా సరే నాకు నార్మల్ ఒక అక్క అడిగేది మేడం ఎప్పుడు, నీకు నార్మల్ అవుతుందా సి అవుతుందా అని అడిగేది. నేను చెప్పేదాన్ని నాకు ఎక్కువగా నార్మలే ట్రై చేస్తాను మేడం నేను అని. అంటే నువ్వు సికి బేబీ పొజిషన్ బట్టి సీక్ గానే వెళ్తాను, నేను ఎక్కువ నార్మల్కే నేను వెళ్తాను మేడం అని చెప్పేదాన్ని మేడం. ఇంకా అసలు నా బేబీ నాకు ఎంత హెల్ప్ చేసిందంటే 2 hours మేడం నాకు పెయిన్స్ వచ్చింది. అప్పుడు దాకా నేను జాబ్ చేశాను ఒక దగ్గర. జాబ్ చేసినప్పుడు ఇంకా పెయిన్స్, ఇంకా నాకు పెయిన్ అంటే నడువు నొప్పిలాగా వచ్చింది మేడం. ఎందుకైనా మంచి చూపించుకుందాం వెళ్ళి అనేసి హాస్పిటల్కి వచ్చాను. వచ్చిన తర్వాత చూపించుకుంటే మేడం అప్పుడు ప్రమిళ మేడం చూసి లైట్ గా పెయిన్ స్టార్ట్ అవుతున్నాయమ్మా, అండల్ మేడం చెప్తాను నేను అని చెప్పారు మేడం. ఇంకంతే మేడం స్కాన్ చూసారు. ఇంకా అసలు 1 hour గానీ నాకు పెయిన్ ఉన్నట్టే లేదు. మామూలుగా మెన్సెన్స్ అయినప్పుడు ఎట్లా పెయిన్ ఉంటుందో అట్లా చిన్న పెయిన్ లాగే ఉంటుంది మేడం. ఓర్చుకోగలము పెయిన్ అనేది. నీకు భయం ఉండేది కదా? అసలు ఉండేది కాదు మేడం పెయిన్ గురించి. మామూలుగా మెన్సెస్ అయినప్పుడు చిన్న పెయిన్ వస్తుంది కదా, అలాగే నాకు ఈ పెయిన్ గానీ అంత నొప్పి అనిపించలేదు అనమాట. ప్రెగ్నెన్సీలో డెలివరీ పెయిన్ ఎట్లా ఉంటుందో అని మనం అనుకోని మనకి ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ లేదు అని భయం అనేది ఉండేది? భయం అయితే లేదు మేడం. ఎట్లా అయినా సరే నేను ఓర్చుకోగలను అనేది ఉండేది నాకు. ఇంకా లాస్ట్ కి వచ్చేసరికి ఎక్కువ నడువు నొప్పి వచ్చేసేది అనమాట. అప్పుడు అక్క చెంగక్క ఉండింది నా దగ్గర. అక్క చెంగక్క నాకు ఎక్కువగా నడువు నొప్పి వచ్చేస్తుంది అక్క అంటే అక్క బాగా రుద్దేదనమాట. రుద్దితే నాకు ఇంకా అది తగ్గిపోయేది. ఇంకా ఆ పెయిన్ గా అనేది ఓర్చుకోగలిగాను. ఇంకా ఈజీగా అసలు 2 hours లోపే నా బేబీ నన్ను కష్టపెట్టకుండా, తను కష్టపెట్టకుండా ఈజీగా వచ్చేసింది. అది చెప్పేదాన్ని ముందు నుంచి చెప్పేదాన్ని మేడం. 6th month నుంచి నువ్వు అమ్మని కష్టపెట్టకూడదు, నువ్వు కష్టపడకూడదు, ఈజీగా నార్మల్ గా వచ్చేసేయాలి నాన్న అని చెప్పేదాన్ని మేడం. ఇంకొకటి మేడం, మీ దగ్గరకు వచ్చిన ప్రతిసారి మీ దగ్గర ప్రసాదం తీసుకుందే వెళ్లేదాన్ని కదా మేడం. ఆ ప్రసాదం తీసుకుంటే ఒక సంకల్పం లాగా ఉండేది మేడం నాకు. స్కానింగ్ కి వెళ్ళాలన్నా మీ దగ్గర ఆశీర్వాదం తీసుకునేదాన్ని. మేడం దగ్గర తీసుకుపోతే మంచిది అనేది ఉండేదన్నమాట. అందుకని మంచి సంకల్పంతో మీరు దీవిస్తారు అనే ఆలోచన అయితే ఫస్ట్ నుంచి ఉండేది మేడం. అట్లాగే మా బేబీకి గాని మంచి తెలివితేటలు వచ్చాయి మేడం. ఇంకోటి సార్ లాగా ఉండాలనేది మేడం. సార్ లాగా మంచి తెలివితేటలతో ఉండాలి. సార్ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, ఈ బుక్స్ చదివి ఇంకా ఏం చేస్తే బాగుంటది, ఇది చేస్తే బాగుంటది అనేది సార్ ఎక్కువ ఆలోచిస్తారు. అట్లాగే మా పాప గాని ఏది మంచిగా ఏది చదివితే బాగుంటది, ఇంకా ఏది డెవలప్ చేస్తే బాగుంటది అని ఆలోచించాలని గాని అనుకునేదాన్ని మేడం. అది ఇంకా పెద్ద అయిన తర్వాత చూడాలి మేడం. ఇప్పుడైతే బాగా ఆలోచిస్తుంది ఏదైనా చెప్తే. అది మాత్రం బాగా హ్యాపీ మేడం. నాకు భయం ఉండేది కదా డెలివరీ? చాలా కేసెస్ చూసాను మేడం నేను యూట్యూబ్ లో చూసి. నార్మల్ డెలివరీ గురించి వీళ్ళందరూ ఇంత బాగా చెప్పినప్పుడు ఎందుకు చేసుకున్నప్పుడు మనం చేసుకోలేమా, మనం చేసుకుంటాం నార్మల్ డెలివరీ కానీ సీక్ గానీ సిద్ధపడ్డాను నేను. ఎందుకంటే నా బేబీ పొజిషన్ బాగుండాలి కాబట్టి నేను సీక్ దేనికైనా సిద్ధంగా ఉండాలి అనేది సిద్ధపడ్డాను. ఎక్కువగా నార్మల్ కి 80% ఉండేదాన్ని. 20% దానికి వెళ్ళినా గానీ 80% నార్మల్ గా ఉండేదాన్ని. డైట్ మనం 50% డైట్ చేస్తే తర్వాత ఎక్సర్సైజ్, వాకింగ్ అవన్నీ గానీ బాగా చేయాలి మేడం. చేస్తే కొంచెం మీరు హెల్ప్ చేసినప్పుడు అది బాగా పనిచేస్తుంది మేడం. అప్పుడు భయం లేదు. డెలివరీ గురించి అయితే అసలు ఎట్లాంటి భయం లేదు మేడం. ఫస్ట్ నుంచి మేడం ఉన్నారు, ఇక స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అనే హోప్ అయితే, ఆ కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ నుంచి ఉంది నాకు. ఎట్లయినా నార్మల్ అవుతది అనేది అనుకునేదాన్ని నేను. సీకి ఎక్కువగా ఎవరైనా అడిగినా గానీ దానికి ఒప్పుకునేదాన్ని కాదు. కాబట్టి మనసులో అయితే ఇట్లాగా బేబీ పొజిషన్ బట్టి చేసుకోవాలి కదా కాబట్టి చేసుకుంటాను. మా సార్ గాని చెప్పేవాళ్ళు, నువ్వు ఇంటికాడ వాకింగ్ చేయట్లేదు, నడవట్లేదు, అందరు నడుస్తూ, మా ఇంటి దగ్గర 4 members ఉన్నారు, వాళ్ళు ప్రెగ్నెన్సీ వాళ్ళందరూ నడుస్తూ ఉండేది. ఈవినింగ్ అయ్యేసరికి నువ్వు నడవట్లేదు, ఏంది నువ్వు ఇటు చేసుకుంటే ఎట్లాగా, మేడం ఏమో అన్ని చెప్తారు నీకు, నువ్వేమో చేయవు అని చెప్పానంటే నీకెందుకు, నేను ఎట్లా అయినా నార్మల్ చేసుకుంటాను, మేడం ఉన్నారు నేను చేసుకుంటాను అని చెప్పేదాన్ని. ఎక్కువ ధైర్యంగా చెప్పేవాడు మేడం నాకు. ఎట్లా అయినా సరే నువ్వు నార్మల్ చేసుకోవాలి అనేది కానీ చెప్పా మేడం. బాగా చెప్తారు నీకు, అవన్నీ చెయ్యి అని కానీ చెప్పేవాళ్ళు మేడం ఎక్కువగా.
పాప పొట్టలో ఉన్నప్పుడు ఫస్ట్ పుట్టంగానే ఫస్ట్ రోజు బయటికి తీసుకుని రాగానే పాప అనగానే వాళ్ళ నాన్న సైన్ చూసిందంట మేడం. అందుకు చాలా హ్యాపీ వాళ్ళ నాన్న. అంటే పొట్టలో ఉన్నప్పుడు అంతా బాగా మాట్లాడి విని కదా. థ్యాంక్స్ బాగా చెప్పారు.